ప్రతి ఏటా మార్గశిర మాసంలో మోక్షద ఏకాదశి వస్తుంది. ఆ రోజు శ్రీహరిని ఆరాధించడం, ఉపవాసం ఉండడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు. మార్గశిర మాసంలో శుక్లపక్షం ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు. పేరు సూచించినట్లుగానే ఈ ఏకాదశి ఉపవాసం మోక్షాన్ని ఇస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ 1న మోక్షద ఏకాదశి వచ్చింది. ఈ సంవత్సరం ఏకాదశి సోమవారం వస్తుంది కాబట్టి శివుడు, విష్ణుమూర్తి ఇద్దరి ఆరాధన చాలా ఫలించబోతుంది. మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల పాపాలు తొలగిపోవడమే కాకుండా జీవితంలో శాంతి, శ్రేయస్సు, మోక్షాన్ని కూడా పొందవచ్చని నమ్ముతారు. మోక్షం పొందని మీ పూర్వీకుల కోసం ఉపవాసం ఉండడంతో పాటు వారికి మోక్షం లభిస్తుంది. అందువల్ల ఈ ఉపవాసం మీ పూర్వీకుల కోసం చేయాలి. ఈ ఉపవాస పుణ్యాన్ని పూర్వీకులకు ఇవ్వాలి. ఆ ధర్మ ప్రభావంతో వారు నరకం నుండి రక్షించబడతారు. పంచాంగం ప్రకారం మార్గశిర మాసం శుక్లపక్ష ఏకాదశి నవంబర్ 30న రాత్రి 9:29 ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే డిసెంబర్ 1 సాయంత్రం 7:01 ముగుస్తుంది. అందువల్ల డిసెంబర్ 1న ఉదయ తిథి ఉండడం ఆ రోజే జరుపుకోవాలి. ఆ రోజే మోక్షద ఏకాదశి ఉపవాసం ఉండాలి. జైన సాంప్రదాయం ప్రకారం ఈ రోజును మౌని ఏకాదశిగా జరుపుకుంటారు. భక్తులు రోజంతా నిశ్శబ్దంగా ఉండటం ద్వారా స్వీయ ప్రతిబింబం, ఉపవాసం, సంయమనం మరియు ధ్యానాన్ని అభ్యసిస్తారు. ఈ మోక్షద ఏకాదశి నాడు తులసిని ఆరాధిస్తే మంచి ఫలితాలను చూస్తారు. ఆనందం, శ్రేయస్సును పొందవచ్చు. మోక్షద ఏకాదశి నాడు మర్చిపోకుండా తులసి మొక్క ఎదుట నెయ్యితో దీపారాధన చేయండి. అలాగే తులసి మొక్క చుట్టూ 21 సార్లు ప్రదక్షిణలు చేయాలి. లక్ష్మి అనుగ్రహాన్ని, విష్ణు అనుగ్రహాన్ని కూడా పొందడానికి వీలవుతుంది. ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. మోక్షద ఏకాదశి నాడు శివుడిని, విష్ణువును, లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది. పురాణాలు చదవడం, శ్లోకాలు పఠించడం వలన మంచి జరుగుతుంది. అలాగే ఈరోజు జపం చేస్తే కూడా పాపాలు తొలగిపోతాయి, మోక్షం కలుగుతుంది. మోక్షద ఏకాదశి నాడు ఉదయం నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉండాలి. ఆహారం తీసుకోకూడదు. పండ్లు, పానీయాలు, పాలు వంటివి తీసుకోవచ్చు.